హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ గోల్ అరోమా. నేను ఇవాళ బ్రేక్ఫాస్ట్ కింద దోశ చేస్తున్నానండి. ఇది చాలా ఈజీ, సింపుల్గా చేసుకోవచ్చు. కానీ ఇది నేను పాతకాలం పద్ధతిలో చేస్తున్నానండి. రుబ్బి చేసిన దోశ ఇది. మనం ఈ మధ్యకాలంలో మిక్సీకి వీటన్నిటికి అలవాటు అయిపోయి మనమైతే దోశ అలా చేసుకోవట్లేదండి. ఇక్కడ నేను పచ్చడి కూడా చేశాను, చాలా టేస్టీగా ఉంటుంది రోటి పచ్చడి. ఇది కూడా నేను ఈ దోశ రుబ్బిన పిండితో వేశానండి. అసలు ఎంత టేస్ట్ ఉందంటే సూపర్ టేస్ట్ వచ్చిందండి. నేను నిజంగా చాలా ఇష్టంగా తిన్నాను. మీకు తినేటప్పుడు ఒక్క దోశ చూపించాను, కానీ చాలా దోశలు అయితే తిన్నాను. నేను 2-3 దోశలు తినేసాను. సో ఇక్కడ నేనైతే ఒక గ్లాసు మినప్పప్పుకి 3 గ్లాసులు రైస్ తీసుకున్నానండి. ఇవి రేషన్ రైస్ తీసుకున్నాను. అవైతే దోశకి చాలా బాగుంటాయని తీసుకున్నాను. ఇవి చక్కగా కడిగి, ఒకటికి 3 గ్లాసులు తీసుకోండి, పర్ఫెక్ట్గా సరిపోతుంది కొలత. ఇవి నీట్గా కడిగేసుకొని నానబెట్టాలండి. చక్కగా ఒక 5-6 అవర్స్ నానితే చక్కగా మనకి దోశ బ్యాటర్ రెడీ చేసుకోవచ్చు. చూసారు కదా, నేను వీటిని అయితే సపరేట్గా దానికి నానబెట్టేశానండి. 5-6 అవర్స్ అయితే మనం నానబెట్టాలి. సో ఇక్కడ నేను ఒక స్పూను మెంతులు, అలానే ఇది శనగపప్పు అండి, మినప్పప్పు అని చెప్పి శనగపప్పు. ఇది శనగపప్పు 3-4 స్పూన్స్ అయితే సరిపోతుందండి. అవి కూడా నానబెట్టేశాను ఒక 4 అవర్స్. ఇక నేనైతే పిండి చూసారు కదండి, నేను పాతకాలం అన్నాను కదా, రుబ్బుతున్నానండి. సోక్ చేసుకున్నదంతా బియ్యము, మినప్పప్పు ఇవన్నీ క్లీన్ చేసుకొని శుభ్రంగా నేనైతే రుబ్బుతున్నానండి. మీరు ఒకసారి తప్పకుండా మీకు ఎప్పుడైనా టైం కుదిరితే రుబ్బు రోల్లో రుబ్బి దోశ చేయండి. ఎంత టేస్ట్ వస్తుందంటే అంత బాగుంటుందండి. మనం ఈ మధ్యకాలంలో బిజీ అయిపోయాం, లైఫ్లో బిజీ స్కెడ్యూల్లో, జాబ్స్లో ఇలా బిజీ అయిపోయామండి. కాకపోతే ఇలా రుబ్బుకొని దోశ పిండి చేసుకుంటే చాలా బాగుంటుందండి. మిక్సీలకి వీటికి అలవాటు అయిపోయాము. కానీ మన పాతకాలంలో మన పూర్వీకులు ఇలా చేసుకునే చాలా బలంగా ఉన్నారండి. వాళ్ళు మంచి హెల్దీ ఫుడ్ తీసుకునే వాళ్ళు కాబట్టి అంత బలంగా ఉన్నారు. దోశలు కూడా ఇలానే చేసేవారు కదండి వాళ్ళు. ఇక్కడ నేనైతే చూసారు కదా, సోక్ చేసుకుని అదంతా నెక్స్ట్ డే అండి అది పిండి అలా మంచిగా ఫర్మేట్ అయింది. ఇక్కడ నేను చట్నీకి ప్రిపేర్ చేస్తున్నాను. ఒక చిన్న గుప్పెడు పల్లీలు తీసుకొని అవి వేయించుకొని, మనకు పచ్చడికి కావాల్సినవి పచ్చిమిర్చి, టమాటాలు అండి. టమాటాలు ఒక 5-6 టమాటాలు తీసుకున్నాను. ఇవి బాగా ఫ్రై అయ్యే లోపల నేను ఈ టమాటాలు, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటానండి. ఇదిగోండి, చక్కగా లో ఫ్లేమ్లో వేయించండి. అప్పుడు పల్లీలు మంచిగా వేగి చట్నీకి మంచి రుచి వస్తుందండి. మొన్న నేను పొంగల్ చేసినప్పుడు చట్నీ చూపించలేకపోయినా, అందుకని ఇక్కడ చూపిస్తున్నాను. అదే కడాయిలో సరిపడా ఆయిల్ పోసుకొని ఫస్ట్ పచ్చిమిర్చి వేసేయండి. పచ్చిమిర్చి వేసాక మిగతా మనం కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసి మంచిగా మగ్గనివ్వాలండి. టమాటాలు, పచ్చిమిర్చి మంచిగా ఉడికితే మనకు చాలా టేస్ట్ వస్తుంది. వాటర్ గిట్రా ఏమి వేయొద్దు, కొంచెం సాల్ట్ వేసి ఆ ఆయిల్తోనే మగ్గనివ్వండి. ఇలా ఒక 5-10 మినిట్స్ మగ్గాలండి. చక్కగా మూత పెట్టేస్తే అవి చక్కగా మగ్గిపోతాయి. చూసారు కదా ఎంత చక్కగా మగ్గిపోయాయండి. అంత ఆయిల్ అంతా బయటకు వచ్చి. ఇక్కడ నేను చింతతొక్కు యూజ్ చేస్తున్నానండి. మీకు ప్రీవియస్గా చెప్పే ఉన్నాను, నేను చింతతొక్కు ఎక్కువ యూజ్ చేస్తాను, చింతపండు వాడనండి. సో ఇక్కడ నేను రోట్లో అయితే చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి. కొంచెం పల్లీలు, ఉప్పు కొంచెం వేసుకొని అవి చక్కగా మెత్తటి పౌడర్ లాగా చేయాలండి. ఇదిగోండి, ఇలా మెత్తటి పౌడర్ చేయటం వల్ల అవి చక్కగా మెదిగిపోయి చట్నీ కూడా మంచి, మనం మిక్సీలో వేస్తే ఎలా ఉంటుందో అంత స్మూత్గా ఉంటుందండి చట్నీ కూడా. ఒకసారి రోట్లో వేసుకొని రుబ్బు రోల్లో చేసుకున్న దోసపిండితో ఈ చట్నీతో కలిపి తినండి, సూపర్ ఉంటుంది. మా నాన్నమ్మ చిన్నప్పుడు మేము హాలిడేస్కి వెళ్ళినప్పుడు ఇలానే చేస్తుందండి. నేను పచ్చిమిర్చి అన్నీ వేసి చక్కగా రుబ్బుకుంటున్నానండి. చెప్పాను కదా, మా నాన్నమ్మ అయితే చిన్నప్పుడు ఎప్పుడెప్పుడు వేస్తుంది ఆ దోశలు, మేము ఎప్పుడెప్పుడు తిన్నాము. ఆమె ఇంకా పొయ్యి మీద వేస్తుందండి, సూపర్ ఉంటాయి దోశలు. ఈ చట్నీ చేస్తే ఎంత కమ్మగా ఉంటుందో అండి. ఇది 90s కిడ్స్కి అయితే బాగా తెలుస్తుంది. మా నాన్నమ్మ మాతో రుబ్బించేది. ఇంకా ఆ తర్వాత ఫస్ట్ టైం ఇప్పుడే రుబ్బానండి నేను దోశపిండి. చాలా బాగా కుదిరింది పచ్చడి, దోశ అయితే. నేనైతే నిజంగా నా చిన్ననాటి జ్ఞాపకాలు, మా నాన్నమ్మ జ్ఞాపకం వచ్చిందండి. ఫ్యూచర్లో మా నాన్నమ్మతో కూడా నేను వంటలన్నీ చేపిస్తానండి. ఇక్కడ కొంచెం జీలకర్ర తీసుకొని చక్కగా అవి చక్కగా మెదిగేంత వరకు రుబ్బి, కొంచెం వెల్లుల్లిపాయలు కూడా అండి, ఒక 10-9 అట్లా వెల్లుల్లిపాయలు తీసుకొని చక్కగా స్మాష్ అయ్యి, ఇక్కడ కొంచెం కొత్తిమీర వేయండి.
కొత్తిమీర వేయటం వల్ల మంచి టేస్ట్ వస్తుంది చట్నీకి. ఇక్కడ నేను పచ్చి ఉల్లిపాయ వాడుతున్నానండి, 2 ఉల్లిపాయలు వాడాను. అవి చక్కగా మరీ స్మాష్ అయ్యేటట్టు కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని మనం ముందుగా ఏదైతే తీసి పెట్టుకున్నామో ఆ పచ్చడి కూడా వేసి చక్కగా రుబ్బండి. ఆ వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కొత్తిమీర, ఉల్లిపాయలు అంతా ఆ చట్నీకి ఆ ఫ్లేవర్ ఇస్తుందండి. సూపర్ ఉంటుందండి. రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. మనం దోశల్లోకి, ఇడ్లీలోకి, ఊతప్పంలోకి, టిఫిన్ కింద ఏది చేసుకున్నా బాగుంటుందండి. రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఉప్మాలోకి కూడా చాలా బాగుంటుందండి. ఈ చట్నీ చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి. మస్ట్గా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో చట్నీ అయితే. చాలా ఎమ్మీగా కుదిరిందండి చట్నీ అయితే. సూపర్గా వచ్చింది. మీరు ట్రై చేయండి. నేను ఇక్కడ దోశ వేస్తున్నానండి. చూడండి దోశ బ్యాటర్ ఎంత చక్కగా ఫర్మేట్ అయ్యి ఎంత బాగా వచ్చిందో. బండి మీద వేస్తారు కదండి దోశలు, అంతకంటే బాగా వచ్చింది. మనం కొంచెం హైజీనిక్గా చేస్తాం కాబట్టి చాలా నీట్గా వచ్చిందండి దోశ. ఎంత క్రిస్పీగా ఉంది, అట్ ద సేమ్ టైం స్మూత్గా ఉందండి. ఎంత క్రిస్పీగా అయితే వచ్చిందో దోశ, తర్వాత కూడా అంతే స్మూత్గా, చిన్నపిల్లలు కూడా, ముసలి వాళ్ళు కూడా అందరు చక్కగా తినే అంత స్మూత్గా ఉందండి. నేనైతే టేస్ట్ చేస్తున్నానండి. అబ్బా సూపర్, అయితే సూపర్ కాంబినేషన్ అండి ఈ 2. దోశ కూడా చాలా మెత్తగా, చాలా స్మూత్గా ఉందండి. ఆ చట్నీతో ఆ దోశ తింటుంటే నేనైతే మైమర్చిపోయానండి. నా చిన్నప్పుడు మా నానమ్మ చేసిన చట్నీ దోశ అవి గుర్తొచ్చాయండి. మా నానమ్మ ఇంకా మందంగా వేస్తుంది దోశ. చూసారు కదా, నేను ఇక్కడైతే మొత్తం కంప్లీట్ చేశానండి. తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.